హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డేలో ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత వ్లాగ్ అయితే పెడుతున్నాను కదా, నా డేలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియో పెట్టలేదంటే కొంచెం బిజీగా ఉన్నాను. మీకు కూడా కొంచెం స్పెషల్ వీడియోస్ లోడ్ అవుతూ ఉన్నాయి. దాని గురించి కూడా కొన్ని అరేంజ్మెంట్స్ అవి చేసుకుంటూ ఉన్నాను. దానివల్ల అయితే నేను కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఇన్ని రోజులు వ్లాగ్స్ అయితే పెట్టలేదు. అంటే షార్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను రిలీజ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అంటే వీటితోనూ మీ దగ్గర టచ్లో లేకుండా అయితే లేను, టచ్లో అయితే ఉన్నానన్నమాట. ఇంకా ఇలాగైతే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి, వంట చేయాలి, ఇంట్లో కూరగాయలు అవన్నీ తెచ్చుకున్నాము అవన్నీ సర్దుకోవాలి, ఇంకా పనులన్నీ చేసుకోవాలి అన్నమాట. ఇంకా ప్రతి ఇంట్లో ఉండే కొత్త పనులు ఏమి ఉండవు, ప్రతి ఇంట్లో ఉండే పనులే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఇంకా బట్టలు కూడా చాలా బట్టలు ఉతికేసినవి ఉన్నాయి, అవన్నీ మడతేసుకోవాలి. ఇంకా ఎన్ని షేడ్ చేయలేదు, చిన్న చిన్న బిట్స్ మాత్రమే నేను నా రొటీన్లో చిన్నగా చూపిస్తున్నాను అనమాట. కాబట్టి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి, ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కూరగాయలన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. దీని కాస్ట్లు ఒక్కొక్కటి ఎంతెంత అయినాయి అని చెప్పి ఇక్కడ డిస్ప్లేలో అయితే నేను ఇస్తాను. కొన్ని అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి, కొన్ని అయితే రేట్ తక్కువగానే ఉన్నాయి. ఇంకా తప్పదు కదా, నేను వెజిటేరియన్ తప్పదు కాబట్టి ఇంకా అన్నీ వెజ్ తింటాం కాబట్టి ఇంకా నేను అన్నీ తీసుకొచ్చుకున్నాను. టమాటాలు అవైతే 15 రూపీస్ పర్ కేజీ అని ఉందన్నమాట. ఇంకా 2 కేజీస్ అలా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే టమాటా పచ్చడి అలా చేసుకోవచ్చు కదా, కొంచెం పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి అలా చేసుకోవచ్చు. ఇంకా బీరకాయలు కూడా చాలా బాగున్నాయి. నేను ఇది కూడా 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ వచ్చేసి 35 ఎలాగ ఉందన్నమాట. ఈ 1 కేజీ తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి, కేజీన్నర తీసుకున్నాను అనమాట. కేజీన్నర 2 కేజీలు తీసుకున్నాను. డీటెయిల్డ్గా ఎంత అయ్యింది ఏంటి అనేది నేను పక్కన ఇక్కడ రేట్లు అయితే వేస్తాను, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. నేను చెక్ చేసి నేను దేనికి ఎంత పెట్టాను అని చెప్పేసి, ఎంత పెట్టి తీసుకున్నాను అని చెప్పేసి ఇక్కడైతే వేస్తాను. ఇంకా మీ ఊర్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను, మీకు కనిపిస్తున్నాయా? చిక్కుడుకాయలు కూడా తీసుకున్నాను. అసలు గింజలు అయితే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కదా, మార్చి వరకు మాత్రమే దొరుకుతాయి. రేపు శివరాత్రికి మళ్ళీ ఇది మొత్తం తీసేస్తారనమాట. చిక్కుడుకాయ చెట్లు ఎక్కడున్నా కానీ మన ఇంట్లో కానీ తోటలో కానీ తీసేస్తారు. అసలు విత్తనాలు అయితే చాలా బాగా ఉన్నాయి. ఒక్కొక్క కాయలో 4 అలాగా అంటే ఫుల్గా ఉన్నాయి. విత్తనాలు లేకుండా తప్పలైతే లేవన్నమాట. చాలా బాగున్నాయి. ఉడకబెట్టుకొని తాలింపు వేసినా కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మీకు వెజ్లోనే మంచి మంచి రెసిపీస్ అయితే లోడ్ అవుతాయండి. అంటే నేను రోజుకి ఒక వెరైటీ చేసేసి మీకు ఆ రోజుకు బ్లాగ్ అయితే షూట్ చేసి పెడదాము. అంటే మేము డే ఇన్ మై లైఫ్లో ఎట్లాంటి తింటాము, ఎట్లాంటి కర్రీస్ అనేవి నేను చేసుకుంటాము అనేది ఒక బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా చకచకా అన్నీ కింద వేసేసుకొని మొత్తం సర్దేసుకుందాము. దోసకాయ వెళ్ళిపోయింది. ఇంకా అన్నిటికీ సంచిలో వాడతాము. మళ్ళీ అదేంటి ఎందుకు అలాగా అది మాత్రం కామెంట్ చేయమన్నాబా. అంటే ఎవరికున్నా డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, లేని వాళ్ళు ఇట్లాగే ఇట్లాంటివే పెట్టుకుంటారనమాట. ఇంకా చేసేది ఏం లేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు, లేని వాళ్ళు ఉన్న వాటిని ఎట్లా యూజ్ చేయాలని చెప్పి చూసుకుంటారు, అంతే. అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఒకళ్ళు చేశారు కాబట్టి మీరు ఇట్లాగే చేయాలి అనేది రూల్ అయితే ఏం లేదు కదా. అందుకని చెప్పేసి నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాము. మేము ఎలా అడ్జస్ట్ అవ్వాలనేది మేము అడ్జస్ట్ అవ్వి మా లైఫ్ని మేము లీవ్ చేస్తున్నాం అనమాట. ఇంకేంటి కబుర్లు? కామెంట్స్ చేయట్లేదు, చాలా కామెంట్స్ అయితే తగ్గిపోయాయి. లాంగ్ వీడియోస్ కూడా నేను ఆపేశాను కదా. ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నానబ్బా. నాకు తీరుబడి అనేది దొరకట్లేదు. షూట్ చేసిన, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే అంత టైం అయితే నాకు ఉండట్లేదు. దాని గురించే చిన్న బ్రేక్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. నేను కూడా స్పెషల్ వీడియోస్ కోసం నేను ఆలోచించాలి కదా, అందు గురించి నేను బ్రేక్ అయితే తీసుకున్నాను. అందులో మీకు డైలీ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని చెప్పి డైలీ వ్లాగ్స్ తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ డైలీ వ్లాగ్స్లోనే చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కూడా లోడ్ అవుతున్నాయి. ఎందుకంటే
యానివర్సరీ వస్తుంది కదా, 5th యానివర్సరీ, దానికి సంబంధించి ఒక సర్ప్రైజ్ వీడియోస్ అయితే మీకు లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీకు చూసినందుకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే ఎట్లాగైతే ప్లాన్ చేస్తున్నాము. మీరు ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనేది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈ కూరగాయలన్నీ ఇలా సర్దేసుకోవాలి. ఎప్పుడెప్పుడు సర్దుకోకపోతే కనుక మొత్తం పాడైపోతాయి. మాకు ఇక్కడ చలికి వాటికి పురుగులు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. అప్పుడు మనకి వెజిటేబుల్స్ కూడా పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కూరగాయలు కానీ ఏమైనా కానీ సర్దేసుకుంటున్నాను. ఇందాకనే తెచ్చుకున్నాము, ఒక 1 అవర్ అవుతుంది. కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఇవన్నీ సర్దడం అయితే మొదలుపెట్టాము. ఇంకా మీరు సంక్రాంతి పండుగ నెలబట్టారా లేదా ముగ్గులన్నీ మొదలుపెట్టారా? నాకైతే ముగ్గేయడానికి అవకాశం లేదనుకోండి. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా ముగ్గులు పెట్టుకొని చక్కగా చేసుకుంటున్నారా లేదా, పండగ దగ్గరకు వస్తుంది కదా, డస్ట్గా అవన్నీ మొదలు పెట్టారా అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. నేనైతే కిచెన్ మొదలు పెట్టాలి, ఓపిక లేక నేను ఇంకా కిచెన్ జోలికి అయితే పోలేదు. మొన్న కూడా చెప్పాను కదా, ఈ రూము, హాలు, దేవుడి దగ్గర మొత్తం సర్దుకున్నాను. ఇంకా వచ్చేసి బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లో బట్టలన్నీ తీయాలి. ఈ బట్టలన్నీ తీసేసి ఎక్కడెక్కడ మళ్ళీ నీట్గా సార్ట్అవుట్ చేసుకోవాలి. అలాగే వంటింట్లో కూడా అంట్లన్నీ ఒకసారి డస్టింగ్ చేసి పేపర్స్ అన్నీ మార్చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. వంటింట్లో కూడా ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే షెల్ఫ్ మాత్రమే మొన్న నేను క్లీన్ అయితే చేసుకున్నాను. మొత్తం అంట్లు, పైన సరుకులు పెట్టుకునే అర్మార్లు అవన్నీ కూడా నేను సార్ట్అవుట్ అయితే చేసుకోలేదు. ఇంకా అవన్నీ కూడా నేను డస్టింగ్ అనేది చేసుకొని మొత్తం క్లీనప్ అయితే చేసుకోవాలి. అమ్మో, ఆ పనులు తలుచుకుంటేనే భయం వేస్తుందండి. ఒక్కదాన్నే చేసుకోవాలి చందాలి అంటే మామూలు విషయం కాదు. మా హస్బెండ్ హెల్ప్ చేస్తారనుకోండి, ఎంత హెల్ప్ చేసినా పైన మొత్తం క్లీన్ చేసిన తర్వాత అంట్లు కడుక్కుంటాం కానీ, మొత్తం తుడుచుకుంటాం కానీ, చేయడం కానీ మొత్తం మనమే చేసుకోవాలి కదా. కాబట్టి కొంచెంగా భయం వేస్తుంది అనమాట. తప్పదు, మనమే చేసుకోవాలి. మనకంటూ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, కాబట్టి మనమే చేసుకోవాలి. అన్నీ సర్దుకొని నీట్గా ఉంచుకుంటేనే కదా మనకి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే క్లీనింగ్ అట్లాగైతే చేసుకోవాలి. అమ్మో, పనులు ఎందుకండి బాబు, మనకే ఎందుకు ఎలాగా. కొంతమంది లైఫ్ భలే ఉంటారు కదా, అందరూ పనులు పెట్టుకొని చక్కగా డస్టింగ్ చేసుకుంటారు, పనులను పిలిపించుకొని అట్లా మెచ్చుకుంటారు. మనకు కూడా అట్లాంటి లైఫ్ ఉంటే బాగుంటుంది కదా. ఏమో చూద్దాం, అందరూ లైఫ్ ఒకలాగా ఉండదు కదా, మన లైఫ్ కూడా చేంజ్ అయ్యిద్ది. చేంజ్ చేసుకుందాం, చేంజ్ చేసుకునేది చేసుకుంది మన చేతుల్లోనే ఉంది. మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే మన లైఫ్ మనం లీడ్ చేయగలం కదా. అందుకే బీ కాన్ఫిడెంట్ అనమాట. ఏంటి రోజు ఎంత వాగేస్తుంది పిల్ల అనుకుంటారా? దడుచుకోబాకండి. ఏదో చాలా కాలం అయింది కదా ఇట్లా డైరెక్ట్గా మీతో మాట్లాడి, అందుకని లొడ వాగేస్తున్నాను. ఏమనుకోబాకండి. మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేస్తుంటే కనుక చాలా చాలా సారీ. ఏమనుకోబాకండబ్బా, నా టార్చర్ భరిస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు ఎంత వాగినా చెద్ది అంటారు కదా. మిర్చి బజ్జీ చేసుకుందామా? రెసిపీ కావాలా? మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, అలాగే ఆనియన్ బజ్జీ, అలా పకోడీస్లో ఒక 5 వెరైటీస్ 6 వెరైటీస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, రెసిపీ కావాలా అనేది నాతో షేర్ అయితే చేసుకోండి, ఓకేనా? మొత్తం ఉన్నాయి, కొంచెం మీరు ఏమంటారో చెప్తే నేను దాన్ని బట్టి రెసిపీ అనేది మీకు క్లారిటీగా డీటెయిల్డ్గా పోయి అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేసేసి డీటెయిల్గా రెసిపీ చేద్దాం, ఓకేనా? ఏమంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. సరే, అయితే నేను క్విక్గా టైం ల్యాప్స్లో పెట్టేసి క్విక్గా వర్క్ అయితే చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఇస్తాను, ఓకేనా? కూరగాయలు మొత్తం కూడా సర్దుకుంటున్నారనమాట. ఇక్కడ మిర్చి అనేది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండటానికి తొడాలన్నీ తీసేసి కొంచెం ఎయిర్ టైట్ కవర్లో కానీ బాక్స్లో కానీ పెడితే చాలా రోజులు వస్తాయి, మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకా నేను వచ్చేసి బీరకాయలు, దోసకాయలు, టమాటాలు, బంగాళదుంపలు, మిర్చి, చిక్కుడుకాయ తెచ్చుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవి 1 వీక్ వస్తాయి అన్నమాట. నాకు 1 వీక్ 10 డేస్ పైనే వచ్చేస్తాయి. బీరకాయ 2 డేస్, ఒకరోజు పప్పు, ఒకరోజు పచ్చడి అట్లా చేసుకోవచ్చు. ఇంకో రోజు ఏమో టమాటా పచ్చడి అలాగే ఏమైనా చేసుకోవచ్చు. టమాటా పచ్చడి, పొటాటో ఫ్రై లాగా ఏమైనా చేసుకోవచ్చు. దోసకాయ పచ్చడికి, పచ్చిమిరపకాయ బజ్జీలకి, అలాగే చట్నీలకి వాటికి కావాలి కదా, వాటికి కీరా కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా క్యారెట్ అవన్నీ తెచ్చుకోలేదు, తర్వాత తీసుకొచ్చుకుందామని చెప్పేసి. గోంగూర కూడా తీసుకొచ్చాను. గోంగూర పచ్చడి చేద్దాం అనేసి అయితే తీసుకొచ్చాను. ఇంకా అన్ని కవర్లో వాటికి అన్నీ సార్ట్అవుట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నా ఫ్రిడ్జ్ చూసి దడుచుకోబాకండి, ఎక్కువ సామాను ఉండవు కానీ మొత్తం గజిబిజిగా కనిపించిద్ది, కానీ నీట్గానే పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు కూడాను. చిన్న ఫ్రిడ్జ్ కదా, అందుకనే మొత్తం ఫిల్ అయిపోయినట్టు అనిపించిద్ది. ఒక 2-3 గిన్నెలు పెట్టినా కానీ మొత్తం ఫిల్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దుతున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేను గోంగూర అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఏమీ షూట్ అయితే చేయలేదు. ఇంకా మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. కొన్ని యానివర్సరీకి చెప్పాను కదా,
యానివర్సరీ వ్లాగ్స్ అయితే కొంచెం లోడ్ అవుతున్నాయి, కొన్ని స్పెషల్గా వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఈ వీక్ కానీ నెక్స్ట్ సండే కానీ రిలీజ్ అయితే అవుతాయన్నమాట. చాలా మంచి మంచి సిరీస్ అయితే నేను ప్లాన్ అయితే చేస్తున్నాను, అందుకనే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదండి, ఎప్పుడు బోర్ కొట్టేస్తే ఎట్లా చెప్పండి, అందుకని చెప్పేసి ఇంకో రోజు అయితే తర్వాత రోజు మేము ఆ సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాము. అది కూడా షార్ట్ రిలీజ్ అయిపోయే ఉంటుంది, అది కూడా కింద లింక్ అయితే ఇస్తాను చూడండి. నాకు చాలా బాగా అనిపించింది. మీరు అనేది లేకపోతే నేను అనేదాన్ని లేను అనే ఫీలింగ్ అయితే వచ్చింది, ఎందుకంటే నాకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నా వన్ అండ్ ఓన్లీ సపోర్ట్ సిస్టమ్ అంటే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ మాత్రమే. నా లైఫ్లో నేను ఒక అడుగు ముందుకేయడానికి కారణమే మీరు. నాకంటూ మీరు ముందడుగు వేయొచ్చు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి మీరు ఎట్లా ఉండండి, అట్లా చేయండి, ఇట్లా బాగుంటుంది అని చెప్పి నాకు ఎవ్వరు చెప్పిందే లేదు. మీరే నాకు బ్యాక్ బోన్ లాగా అనమాట. సబ్స్క్రైబర్స్ ఆర్ అవర్ ఫ్యామిలీ. అందుకని చెప్పి మిమ్మల్ని ఎప్పుడు మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడి మంచిగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీగా మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు అంతే నాకు ఇస్తున్నారు కంబ్యాక్ అనమాట. ఎందుకంటే ప్రతిసారి నేను డల్గా ఉన్న ప్రతిసారి మీరు నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నారు. మీ హెల్ప్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ 1కి 10 సార్లు ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉన్నారు, ఎలా ఉన్నారు జాను గారు, హెల్త్ ఎలా ఉంది ఏంటి అని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఆ ఒక్క మాట నన్ను దగ్గరగా ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అడిగిన రోజు కూడా లేదనమాట. కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత లవ్ నాకు ఇస్తున్నందుకు. ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. 54లో పెడతామన్నమాట. ఫస్ట్ ఆన్ అండ్ ఆఫ్ నొక్కి ప్రోగ్రామ్ నొక్కేసి దాన్ని ప్లే నొక్కితే మాకు 54 అనేది నెంబర్ వచ్చింది, ఇంకా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈలోపు నేను మా మనీ ప్లాంట్ అవన్నీ మీకు చూపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా నా మనీ ప్లాంట్ అనేది మీకు చూపించి. అంటే చాలా పెద్దగా అయితే గ్రో అయిపోయింది. అంటే మన చేతులతో మనం పెంచే మొక్కలు కానీ ఏవైనా కానీ చక్కగా గ్రో అయ్యి చాలా పెద్దగా అయిపోతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు అంతే, వాళ్ళు పిల్లలైనా మొక్కలైనా ఏదైనా కానీ మన చేతులతో పెంచినవి అన్నీ అలా పెద్దగా అయిపోతుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత హెల్తీగా పెరుగుతుందో, అసలు చాలా క్విక్గా పెరుగుతుంది. ఎందుకంటే లైటింగ్ కానీ అలా ఏమన్నా ఉంటే చక్కగా ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది అంట మనీ ప్లాంట్. కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. దీన్ని ఏమన్నా చేయొచ్చా అంటే వేరే యాంగిల్స్లో, అంటే డెకరేషన్ పర్పస్ అనమాట, ఏమన్నా డిఐవై లాగా ఏమన్నా చేయొచ్చా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు ఇన్స్టాలో అయితే నాకు పంపించేయండి. నా ఇన్స్టా ఐడి అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఫాలో అయిపోండి. ఇంకా నేను కొమ్మలు అయితే తీసుకొచ్చాను, కరివేపాకు కొమ్మలు. ఇంకా అవి కూడా పెట్టాను. అసలు బతకదు చచ్చిపోయింది అనుకున్నాను, ఇంకా బతికింది. చక్కగా కరివేపాకు కూడా స్టార్ట్ అయింది. ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే 4-5 సార్లు నేను తీసుకొచ్చాను పెట్టాను, చచ్చిపోయింది. కానీ ఈసారి అయితే బతికిందనమాట. తులసి చెట్టు ఆకులన్నీ రాలిపోయినాయి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ వచ్చేసి నేను పసుపు కొమ్మ అయితే పెట్టాను తులసి కోటలోనే. ఏమో చూద్దాము వచ్చిద్దో రాదో. ఇక్కడ బొప్పాయి చెట్టు కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ టమాటా మొక్కలు కూడా బాగా పెరిగినాయి. జస్ట్ నేను టమాటాలు వేసాను అంతే, దాంట్లో ఇంచే టమాటా మొక్కలు అయితే వచ్చాయి. బొప్పాయి చెట్టు కూడా బాగా హెల్తీగా బాగా పెరుగుతుంది. ఇక్కడ తమలపాకు చెట్టు కానీ మనీ ప్లాంట్ అయితే వాటర్లో వేసి పెట్టాను. మిర్చి నారు కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడు నేను చిన్నగా మొలకలు చూపించాను కదా, దాని తర్వాత ఇంత పెద్దగా అయిపోయింది. ఇంకో కొమ్మ అయితే ఇది అసలు చచ్చిపోయింది అని అనుకున్నాను. ఇది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. చక్కగా చిగురులు వచ్చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక మనీ ప్లాంట్ మళ్ళీ కట్ చేసి ఇటు పక్కన ఇంకోటి పెట్టాను అనమాట. మనీ ప్లాంట్ ఆల్రెడీ ఉన్నదైతే ఎదగట్లేదని చెప్పేసి కొత్త మనీ ప్లాంట్ అయితే పెట్టాను. చిన్నగా కొమ్మ ఏరున్నది కట్ చేసి ఇక్కడ ఆనియన్ అనమాట, స్ప్రింగ్ ఆనియన్ అయితే పెట్టాను. అది కూడా చక్కగా గ్రో అవుతుంది. మిర్చి ప్లాంట్ అయితే ఒక్క కాయ కూడా కాయలేదు అసలు. కానీ ఏంటో ఇట్లా అయిపోయింది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి దానికి ఏం చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇది నా మినీ గార్డెన్ అనమాట. ఇట్లా అయితే నా గార్డెన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్దాం అనిపిస్తుంది, కానీ
ప్లేస్ అయితే లేదు. ప్లేస్ లేకుండా మనం ఎన్ని పెట్టినా వేస్ట్ కదా. సరే అని చెప్పి గుమ్మం దగ్గర పెట్టుకుందాము అంటే అక్కడ సన్లైట్ అనేది రాదు, వెలుతురు అనేది రాదనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడైతే చామదుంపల పులుసు అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా నైట్ మేము డిన్నర్ అదంతా చేసిన తర్వాత పొయ్యి అవన్నీ కూడా ఇట్లా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇట్లా అయితే నా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇట్లాగైతే సాగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోకపోతే బొద్దింకలు అవన్నీ వచ్చేస్తాయి కదా చలికాలము, అందుకని తినేగానే ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చూడండి.